హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మనం నేటికి చేయబోయేది వినాయక చతుర్థి ప్రత్యేక రహాలు. మనం ఇప్పటికే 6 రహాలు చేస్తాము. నేటికి చేయబోయేది పిడి కుడుములు, పాల కుడుములు. ఇది నిండా సులభంగా చేయవచ్చు. రెండే ఎట్ట చేద్దాం చూద్దాం. ఇప్పుడు మనం పిడి కుడుములు చేయబోతాము. దీనికి కావాల్సింది చూస్తారంట బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, ఏలకలు, నువ్వులు. కొబ్బరి వేస్తా పిడి కుడుములు బాగా రుచి వస్తుంది. రెండే ఎట్ట చేద్దాం చూద్దాం. 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు బెల్లం, 4 చెంచా కొబ్బరి, తురిమిన కొబ్బరి ఎత్తుకోండి. నువ్వులు 1 చెంచా, ఏలకలు పొడి 3 ఏలకలు ఎత్తి నేను పొడి చేసి పెట్టి ఉండాను. ఇప్పుడు ముందు మనం బెల్లం పాగెత్తుంటాం. బెల్లం వేసేసి నీళ్ళు పోసి మనం బెల్లం కరుగుతనే చాలు, బాగా గడ్డ లేకుండా కరిగించండి. పొయ్యిలో ఒక కడాయి పెట్టి నెయ్యి ఒక వైపులో పోసుకోండి. ఇంకో వైపులో నువ్వులు వేసి మనం వేయించుతూ ఉంటాం. నువ్వులు వచ్చి మీకు పిడి కుడుములుగా ఆప్షనలే, కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. మనం నలుపు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను వచ్చి నేటికి తెలుపు నువ్వులు వేసుండా. బాగా వేయించుకోండి. ఇది వేయించిన తర్వాత కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి, నెయ్యి, నువ్వులు అన్నీ మొత్తం చేరి బాగా వేయించుకోండి. ఏలకల పొడి కూడా వేసేస్తుంది. వేసిన తర్వాత బెల్లం నీళ్ళు పోస్తున్నా. ఇది బాగా తెల్లు వచ్చేటప్పుడు మనం పిండి వేసి పిసుకుంటాం. చూడండి, బాగా పిసుకుతూ ఉండండి. పొయ్యి ఆర్పేయండి. ఇది కొద్దిగా ఆరిన తర్వాత మనం చేతులతో బాగా పిసుకుంటాం. ఇక కావాలంటే కూడా మనం బెల్లం నీళ్ళు పోసుకోవచ్చు, చాలేదంట. పిండికి తగినంత బెల్లం నీళ్ళు పోసుకోండి. ఇది కొద్దిగా ఆరిన తర్వాత మనం చేతితో బాగా పిసుకుంటాం. ఇదే కరెక్ట్గా ఉంటుంది. పిండి బాగా మెత్తగా. ఇప్పుడు మనం బాగా ఉంట వేసుకుని ఆ వేలుతో ఇట్ట మనం నొక్కితే వెంటనే పిడి కుడుములు వస్తుంది. ఇలా బాగా వేసుకోండి పిడి కుడుములు. దీన్ని మనం ఆబ్రీలో ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుపోతాము. ఒక 7 నిమిషం ఉడికితేనే చాలు. చూడండి, కుడుములు ఉడిగిపోయింది. వినాయక చతుర్థి ప్రత్యేక రహాలు పిడి కుడుములు రెడీ. అంచుని మనం చేయబోయేది పాల కుడుములు. పాల కుడుములకు మనం 1 కొబ్బరి ఎత్తుకుంటాను. ఏలంటే దాన్ని నూరి మన తనిగా పాలు ఎత్తి పెట్టుకుపోతాము. అది లేకుండా కడాయిలో మనం నీళ్ళు పోసి ఉప్పు వేసి పిండి పిసుకుని దాన్ని ఒక చిన్న వంటలాగా చేసేసి మన పాలలో ఉడకపెట్టపోతాము. దీనికి కావాల్సిన విషయాలు మనం చూద్దాం. బెల్లం ఎత్తుండా, బియ్యం పిండి 1 కప్ అంట, అదే 1 కప్లో నా బెల్లం ఎత్తుండా. బెల్లం వచ్చి కరిగించి పెట్టుండాను. కొబ్బరి పాలు ఎత్తుండా. దీంతో మన పాలు కూడా యాడ్ చేయపోతాము. పాలు వచ్చి మనకు ఒక 280 ml ఉంటేనే చాలు. చూద్దాం మనం. చూడండి, నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసేసి ఉప్పు వేసి ఆ నీళ్ళు బాగా తెల్లి వచ్చేటప్పుడు మనం బియ్యం పిండి వేసుకుంటాం. బాగా పిసుకుతూ ఉండండి. నేను ఇప్పుడు పొయ్యి ఆర్పేస్తేనే బాగా ఉడక ఆరిన తర్వాత మనం చేతిలో బాగా పిసుకుంటాం. నీళ్ళు చాలేదంట, నీళ్ళు చల్లుకోండి. కొద్దిసేపు మూసి పెట్టేసినంట ఆ ఉడుకులనే బాగా పిండి కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడక ఆరిన తర్వాత మనం బాగా మన రొట్టె పిండిలాగా పిసుకుంటాం మెత్తగా.
ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్న ఉంటగా వేసుకోండి. చేయిలు అంటకుండా ఉండేదానికి కొద్దిగా ఒక గిన్నెలో కూడా నీళ్ళు పెట్టుకుని దాంట్లో తడిపి కూడా మీరు చిన్న చిన్న ఉంటలాగా వేసుకోవచ్చు. అన్ని పిండిని ఉంట వేసి పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని పాల్లో ఉడకపెట్టేసి మళ్ళీ ఉడికిన తర్వాత మనం కొబ్బరి పాలు పోయాల. దీంట్లో నుంచి నేను ఒక 4 ఉంట ఎత్తి పెట్టుకుపోతాను. ఏలంట పాల కుడుములంట మనకు బాగా చిక్కగా రావాలి. దానివల్ల ఈ 4 ఉంటని నేను కడాన్లో నీళ్ళు కలిపి పోయపోతాను. అప్పుడే వచ్చి మనకు పాల కుడుములు బాగా చిక్కగా వస్తుంది. కడాయి పెట్టుకోండి, నెయ్యి పోసేసి ఒక 2 చెంచా కొబ్బరి వేస్తున్నా. ఇది వచ్చి మనకు పాల కుడుములకు తినేటప్పుడు బాగా కరకరని ఉంటుంది నోటికి, దానికే కొబ్బరి వేస్తున్నా. ఆ వంటలు తినేటప్పుడు కొబ్బరితో తినేప్పుడు మనకు బాగా రుచి ఉంటుంది. ఇప్పుడు పాలు వచ్చి నేను ఒక 250 ml పోస్తున్నా. దీంతో ఒక కప్పు నీళ్ళు పోసుకుంటాను. దీంట్లో మనం ఈ వంటలన్నీ వేసి ఉడకపెట్టపోతాము. చూడండి, బాగా లైట్గా తెల్లు వచ్చేటప్పుడు ఈ ఉంటలన్నీ నేను వేస్తున్నా. ఇది కొబ్బరి పాలు. ఇది ఉడికిన తర్వాత మనం ఇది పోయాలి. బాగా ఇది కూడా చిక్కగా పోయాలి కొబ్బరి పాలు. ఇది ఒక 8 నిమిషాలు ఉడకపెట్టండి. మధ్యలో ఒకసారి 2 సారి మనం కలిపి ఉడిచినాల. కొద్దిసేపు ఉడకాలి. చూడండి, 8 నిమిషాలు అయిపోయింది. వంటలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొబ్బరి పాలు పోస్తున్నా. ఒక 2 కప్పు కొబ్బరి పాలు బాగా చిక్కగా పోసుకోండి. బాగా తెల్లు వచ్చేటప్పుడు ఏలకల పొడి వేస్తున్నా. మళ్ళీ మనం 4 ఉంట ఎత్తి పెట్టుంటే దాన్ని నీళ్ళ కలిపి నేను పోస్తున్నా. అప్పుడే మనకు పాల కుడుములు బాగా చిక్కగా వచ్చును. ఇప్పుడు బెల్లం కరిగించి పెట్టి ఉన్నాను. ఆ బెల్లం పోస్తున్నా. బాగా కలిపి ఉడ్చేసి ఒక 3 నిమిషాలు వదిలేయండి. మనకు పాల కుడుములు రెడీ అయిపోతుంది. చూడండి, రుచి అయిన పాల కుడుములు రెడీ. వినాయక చతుర్థి ప్రత్యేక రకాలలో పాల కుడుములు, పిడి కుడుములు, పాల కుడుములను ఎట్ట చేద్దాం చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.